దేవర భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద తారక్ చెత్త చాటాడు. మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం రెండవ రోజు కలెక్షన్లపై పడింది. అయితే దేవరపై ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మారింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ వస్తుండడంతో మూడవ రోజు కలెక్షన్స్ నిలకడగానే కొనసాగాయి. దీంతో మొదటి వీకెండ్ లో దేవర భారీ కలెక్షన్లని క్రియేట్ చేశాడు. కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు గాను 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటి రోజు ఏకంగా 172 కోట్లు రాబట్టిన దేవర రెండవ రోజు 71 కోట్లు, మూడవ రోజు 61 కోట్లు రాబట్టాడు. అయితే దేవరకు బాలీవుడ్ లో రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవర 500 కోట్ల రూపాయల మ్యాజిక్ టార్గెట్ ని సులువుగానే అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం మరే పెద్ద సినిమా లేకపోవడం, దేవరకు పోటీ లేకపోవడం బాగా కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు. 3 రోజులలో తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో కుటుంబంతో పాటు రిపీటెడ్ ఆడియన్స్ కూడా దేవర థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఇలా చాలా అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి దేవర 500 కోట్ల మార్క్ కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. ఈ సినిమాకి 185 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే మరో 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంటున్నాయి. 4వ రోజు పూర్తయ్యేసరికి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.